కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవి డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. ఓకే మేడం, మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈరోజు డెసికేటెడ్ కోకోనట్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. డెసికేటెడ్ అంటే బాగా డ్రై చేయడం అనమాట. డ్రై చేసేది రెండు విధాలు. ఒకటేమో ఇట్లా రౌండ్గా అట్లనే ఉంటుంది చూడండి, దాన్ని గిట్టక అంటారు చూడు తెలుగులో, అలాంటి కోకోనట్. లేకపోతే పీసుల్ వైజ్ అనమాట. చాలా మటుకు ఇది ఎందుకంటే స్టోరేజ్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం దీన్ని వాడుతుంటారు. యాక్చువల్లీ కోకోనట్ ఈ సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, గుజరాత్ బాగా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా పండుతుంటుంది. దీనికి సంబంధించిన బిజినెస్ కూడా బాగా జరుగుతుంటుంది. ఓకే మేడం, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? కనీస విద్యార్హత, ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, అలాగే ఎంత ఛార్జ్ చేస్తారు, ఈ విషయాలు తెలియజేస్తారా? విద్యార్హత ఎవ్రీవేర్ 10+. దానికి ఈడిపి అనే ట్రైనింగ్ ఉంటుంది. దానికి విద్యార్హత అంత అవసరం ఉంటుంది. ఈడిపికి 15 days ప్రోగ్రామ్ అమ్మ. దానికి ఒక 2,000 వరకు కోవి ఆఫీస్లో ఛార్జ్ చేస్తాము. ఈ తర్వాత ఈ కోకోనట్ డ్రై చేసేది కూడా మనం ESDP కింద కూడా నేర్చుకోవచ్చు. దానికి మన సైట్ విజిట్ ఉంటుంది. అండ్ ఇది NSIC ఇంక్యుబేషన్లో కూడా దొరుకుతుంది. సో మనం విజిట్ చేసి చూడొచ్చు. ఈడిపిలో మనకు మెయిన్గా బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు బిజినెస్లో తెలిసిపోతుంది. అండ్ మన కెపాసిటీ ఏంటో కూడా మనకు తెలిసిపోతుంది. అండ్ ప్రజెంట్ సినారియో తెలిసిపోతుంది. ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ ఏరియాలో అంటే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇది మనకి ఈజీగా చేయడానికి వీలు ఉంటుంది. ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి అవసరం, స్పేస్ అనేది ఎంత అవసరం ఉంటుంది, అలాగే మెటీరియల్ ఇంకా మెషినరీ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? పెట్టుబడి మనము SSI యూనిట్ కింద మనము అనుకుంటున్నాం కనుక మనం పెట్టుబడి ఈజీగా మనము 30 lakhs వరకు పెట్టుకోవాలి. దాంట్లో ప్లేస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదన్నా తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. తర్వాత మిషనరీ అంటే ట్రేస్ అవన్నీ ఒకరి దగ్గర నుంచినే సప్లై దొరుకుతుంది. అది బాంబే నుంచి దొరుకుతుంది. డ్రయర్స్ అండ్ ఫ్యాన్స్ అవన్నీ కూడా మనకు కునూరు నుంచి దొరుకుతున్నాయమ్మా. ఇంకా రా మెటీరియల్ అంటే ఎక్కడైనా సౌత్ ఇండియా అంటే కేరళ, కర్ణాటక, ఈ తెలుగు రాష్ట్రాలు అన్నిట్లో కూడా మనకు రా మెటీరియల్ దొరుకుతుంది. ఓకే మేడం, మరి 30 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా, మరి బ్యాంక్ లోన్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తారా? బ్యాంక్ లోన్స్ చేయడానికి ట్రైనింగ్లో బ్యాంకర్ వస్తూ ఉంటాడు. మనకి బ్యాంకర్ని, మన ఏంజల్ ఇన్వెస్టర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉంటాము. కోవి ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. అందులో కూడా అంటే మా దగ్గర ట్రైన్ అయిన EDP ట్రైన్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలుస్తుంటాం అనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. సో మెయిన్గా ఏంటంటే బ్యాంకర్కి కూడా మనం ఇంప్రెస్ చేయాలి. ఏంటంటే మన సిన్సియారిటీ, సీరియస్నెస్ వాళ్ళకి అర్థం అవ్వాలి. సో కాబట్టి మన 25% పెట్టుబడి పెట్టాలని మేము ఎప్పుడు ట్రైనింగ్లో కూడా చెప్తూ ఉంటాము, పెట్టిస్తుంటాం అనమాట. సో దాంట్లో మెయిన్గా అంటే అదే లాంగ్ లీజ్ తీసుకోవడము, మిషనరీ ఆర్డర్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుబడి పెట్టాలి. తర్వాత బ్యాంకర్స్, మన ఈ ప్రోగ్రాంలోనే బ్యాంకర్స్ వస్తుంటారు. సో వాళ్ళకి ఏదో మీ ఇంట్రెస్ట్ ఏంది అనేది మేము చెప్తూ ఉంటాము. సో వాళ్ళు చూస్తారు కూడా ఈ టైంలో. ఒక 2-3 times క్లాసెస్ తీసుకుంటారు. ఆ టైంలో వాళ్ళకి అర్థమవుతుంది. సో మనము కొలెటరల్ ఫ్రీ లోన్కి మనము సజెస్ట్ చేయొచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసే మహిళలకు మార్కెటింగ్ అనేది చాలా కీలకం కదా మేడం, మరి మార్కెటింగ్ విషయంలో ఎలాంటి హెల్ప్ చేస్తారు? మార్కెటింగ్ కష్టం అనుకుంటే బిజినెస్ చేయలేరు. కాబట్టి మార్కెటింగ్ ప్లాన్స్ ముందుగానే ఉండాలి. మనం ప్రోడక్ట్ని అనుకున్నప్పుడే, మనం చూస్ చేసుకున్నప్పుడే దీన్ని ఎలా మార్కెట్ చేస్తాం అనేది మనము
బ్యాక్వర్డ్స్ నుంచి మనం ఇట్లా ఆలోచించాలన్నమాట. సో ఎలా మార్కెట్ చేస్తాం అనేది. సో ఇది డ్రై కోకోనట్ కాబట్టి ఇది స్టోరేజ్ చాలా రోజులు ఉండగలుగుతుంది. సో దానికి మనం ఎక్స్పోర్ట్ కూడా ఆలోచించుకోవచ్చు. ఇక్కడున్న డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి మాట్లాడచ్చు. సో ఎక్స్పోర్ట్స్ ఉంటుంది కదా, ఎగ్జిమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో వెళ్ళి మాట్లాడచ్చు. అండ్ ప్రమోషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మన దగ్గర. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన ప్రోడక్ట్ గురించి చెప్పొచ్చు. సో ఇవన్నీ మాట్లాడడం వల్ల మన ప్రోడక్ట్ని ఎక్కడెక్కడ ఏ దేశాలకి మనము పంపించవచ్చు అనేది మనము తెలుసుకుంటాం అనమాట. బాగా ఈజీ అవుతుంది. వాళ్ళ పాలసీలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. సో వీటన్నిటి హెల్ప్ తోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన చుట్టూ అంటే ఎప్పుడు నేను చెప్తుంటాను బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. అంటే బ్రేక్ ఈవెన్ ఎక్కడవుతుంది, మన లాజిస్టిక్స్ మనకు మీట్ అవ్వాలి. సో అంటే లాజిస్టిక్స్ అంటే ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం సప్లై చేయాలి. మొదట మనకి ఏది దగ్గరలో ఉంటుందో సప్లై చేయాలన్నమాట. సప్లై కొంత పెట్టుకోవాలి. అట్లా చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ ప్లాన్స్ కూడా వేయాలి. సో అలా వేసుకుంటే సెకండ్ లెవెల్లో మనం ఎక్స్పోర్ట్స్ పెట్టుకోగలిగామనుకోండి, అది మనకు డిలే అయినా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వచ్చినా మన కంపెనీ రన్ అవ్వడానికి మనము బిజినెస్ ముందు చేసుకుంటూ మనకు సప్లై చేసుకుంటూ దాని నుంచి అంటే చుట్టూ అమ్మేసి దానికి రన్ చేయాలన్నమాట. సో ఇలా 2 డివిజన్స్ చేసుకోవాలి మార్కెటింగ్ని మేజర్గా. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి కదా మేడం, మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మా కోబీ ఆఫీస్ బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో వస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కౌన్సిలింగ్ దొరుకుతుంది. మీరు ఈడీపీకి కూడా మీరు నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మా kobi.com మా వెబ్సైట్, ఫేస్బుక్లో మేము ఉంటున్నాం, మీరు ఫాలో అవ్వచ్చు. స్వయం ఉపాధికి సంబంధించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రేష్మా. ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.